రష్మిక మందన్న విజయ్ దేవరకొండల ఎంగేజ్మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే కెరీర్ పీక్ లో ఉండగానే నేషనల్ క్రష్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేసింది. మరి ఈ స్టెప్ తో ఆమె చేతిలో ఉన్న బిగ్ ప్రాజెక్టుల స్టేటస్ ఏంటి, ఎన్ని పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని లైన్ లో ఉన్నాయి? గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో మొదలైన రష్మిక విజయ్ కెమిస్ట్రీ ఇప్పుడు రియల్ లైఫ్ కనెక్షన్ గా మారబోతోంది. కొన్నేళ్లుగా రిలేషన్ రూమర్స్ ఊపందుకున్న ఈ జంట నిశ్చితార్థం చేసుకోవడంతో వీళ్ళిద్దరు ఇప్పుడు ఇండియన్ సినిమాలోనే హాట్ టాపిక్. ఇక ఫ్యాన్స్ లో ఇదే ప్రశ్న రైజ్ అవుతోంది, పెళ్లి తర్వాత రష్మిక నటిస్తుందా? మేకర్స్ కి కూడా ఇది డౌట్. ఇప్పటికే ఆమె కన్ఫర్మ్ చేసిన సినిమాల పరిస్థితి ఏంటి అనే చర్చ ఊపందుకుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా స్టేజ్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస హిట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఆమె బాలీవుడ్ లో నటించిన చావా పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. థామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇంకా చేతిలో 6 ప్రాజెక్టులున్న టైంలో పెళ్లి వార్త బయటకు రావడంతో లవ్, కెరియర్ రెండు బ్లాక్ బస్టరే. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడున్న రష్మిక ప్రాజెక్టులు చూస్తే వెరైటీ రోల్స్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టే ఉంది. రెయిన్బోలో ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీలో కనిపించబోతోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో వస్తోంది. అదే టైంలో కాక్టైల్ సీక్వెల్ లో షాహిద్ కపూర్, కృతి సనన్లతో ఓ కీ రోల్ లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని టీమ్ ప్లాన్. అదే టైంలో మైసాలో మాత్రం యాక్షన్ గేర్ లోకి వెళ్లి ఫీమేల్ సెంట్రిక్ థ్రిల్లర్ సినిమా చేస్తోంది. ఆ ఫస్ట్ లుక్ ఇప్పటికే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 2026లో ఈ ప్రాజెక్టులు రిలీజ్ అవుతాయని మేకర్స్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఫ్యూచర్ లైన్అప్ కొస్తే స్టార్ లెవెల్ సినిమాలు వరుసగా ఉన్నాయి. యానిమల్ 2లో మళ్ళీ రణబీర్ కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది రష్మిక. 2026లో షూట్ స్టార్ట్ చేసి 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే టైంలో పుష్ప ఫ్రాంచైజ్ నుంచి పుష్ప 3లో శ్రీవల్లిగా తిరిగి కనిపించాలి. ఇంకా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా రష్మిక కీలక పాత్రలో ఉండనుందని సమాచారం. కానీ ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటే ఈ మెగా ప్రాజెక్ట్ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతాయా లేదా అనే ప్రశ్నతో ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ వెయిట్ చేస్తోంది.